వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లకు గుడ్ న్యూస్. గ్రాట్యుటీ పెంపు 25%. 1/1/2024 నుండి వర్తింపు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మిత్రులు చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. తద్వారా మన వీడియో మరికొంతమంది మిత్రులు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఆఫీస్ మెమోరాండం. ఇది మనకి నిన్నటి రోజున అనగా మే 30, 2024 అయితే ఈ ఆఫీస్ మెమోరాండాన్ని పంపించడం జరిగింది. దీని యొక్క సబ్జెక్ట్ని కనుక మనం చూసినట్లయితే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ గ్రాట్యుటీ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాజ్ రీచింగ్ ద డియర్నెస్ అలవెన్స్ డిఆర్ రేట్స్ to 50%. Implementation of recommendations of 7th CPC regarding 7th CPC ఇంప్లిమెంటేషన్ ప్రకారము డియర్నెస్ అలవెన్స్ అనేటువంటిది వారికి 50% చేరగానే వారి యొక్క గ్రాట్యుటీ పెంపుదల అనేటువంటిది ఉంటుంది. ఆ గ్రాట్యుటీ పెంపుదల గురించి మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా 3వ పాయింట్లో అకార్డింగ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రికమెండేషన్ ఆఫ్ ద 7th CPC ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండ్ డెత్ గ్రాట్యుటీ అండర్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్స్ రూల్ 2021 or the central civil services payment of gratuity under national pension system rule 2021 would be increased by 25%, that is from 20 lakhs to 25 lakhs with the effect of 1st January 2024. సో ఈ విధంగానైతే వారి యొక్క డెత్ గ్రాట్యుటీ కానీ పెన్షన్ల యొక్క డెత్ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా రిటైర్మెంట్ గ్రాట్యుటీ కానీ వారికి 7th CPC ప్రకారం అయితే 25% అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంతకుముందు వారికి 20 lakhs ఉండేది ఈ యొక్క గ్రాట్యుటీ, అది ఇప్పుడు 25 lakhsకి అయితే పెంపుదల చేయడం జరిగింది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.